అక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తారు. మామూలుగా యేసుప్రభు ప్రతిరోజు రాత్రి యెరూషలేంలో ఉన్నప్పుడు రాత్రి ఓలీవ కొండ మీద ఆయన ప్రార్థన చేసుకొని వేకువజాముననే దేవాలయానికి వచ్చి అక్కడ ప్రజలకి బోధింపనారంభిస్తారు. ఆ రోజు కూడా ఆయన వేకువజామున దేవాలయానికి వచ్చి ఆయన బోధిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రజలందరూ కూడా కూర్చుని ఉంటారు, అనేక మంది. అప్పుడు ప్రజలందరి ముందు కూడా ఒక స్త్రీని వాళ్ళు ఈడ్చుకొని వచ్చి ఆ ప్రజలందరి ముందు నిలవబెట్టి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుప్రభుని అడుగుతూ ఉన్నారు, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. అంటే యేసుప్రభుని మాటల్లో చిక్కించుకోవాలని వాళ్ళ యొక్క పన్నాగం అన్నమాట. ప్రభువు నాతో ఏం చెప్పారంటే, ఇదిగో మనుషుల్ని ఎప్పుడు తప్పులు పట్టాలి, ఎప్పుడు మాటల్లో చిక్కించుకోవాలి, వీటికి ఉపవాసం ఉండండి, వీటిని విడిచిపెట్టండి. మీరు అన్నం తినకుండా ఉంటున్నారు, సరే మంచిదే, అది చాలా మంచిది. అయితే ఉపవాసం దేనికి ఉండాలంటే ఇతరులలో తప్పులు పట్టడము, ఇతరులని తీర్పు తీర్చడము. అందుకే మత్తయి 7:1 ప్రభు చెప్తారు, పరులని గూర్చి మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్ము గూర్చి కూడా అట్లే తీర్పు తీర్చబడదు. అదే లూకా 6:37 కూడా చెప్తారు, పరులను గురించి మీరు తీర్పు తీర్చకండి. ఎప్పుడు ఇతరుల గురించి చెప్పుకోవడము, దానికి ఉపవాసం ఉండాలి. ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడిందని గబాగబా తీసుకొని వచ్చి ప్రజలందరి ముందు ఆమె నిలబెడతారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, అందరి ముందు ఆమె నిలబెట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని మరి మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. అసలు తీసుకొని వచ్చేటప్పుడు ఆమెను కొట్టుకుంటూ తీసుకొని వస్తారు, ఆమె బట్టలు చిరిగిపోయి ఉంటాయి. అందరి ముందు అలా నిలబెట్టినప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుంది, ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మనుషులు చూడండి, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, చట్టం అంతా తెలుసు కనుక చట్టం ప్రకారం ఆమెను శిక్షించాలి అనే ఒక మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి వాళ్ళ ఆలోచనలని గ్రహించి అంటాడు, మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. అప్పుడు ఆయన మళ్ళీ నేల మీద రాస్తుంటే మరి వాళ్ళందరూ వెళ్ళిపోతారు మెల్లమెల్లగా. ఎందుకంటే ఈ లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరూ లేరు. మీరు, నేను, మనందరం కూడా ఈ శరీరం ఉన్నంతసేపు ఎప్పుడో ఒకసారి బలహీనతలో పడిపోతాం. అది ప్రభు అర్థం చేసుకుంటారు. ఆయనకు తెలుసు మన హృదయం ఆయన మీద ఉన్నా కూడా కొన్నిసార్లు పడిపోతామని. అందుకే ఆయన కరుణించేవాడు, మన్నించే దేవుడుగా, రక్షకుడు. నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను కానీ లోకాన్ని ఖండించడానికి, శిక్షించడానికి రాలేదని చెప్తారు యేసుప్రభు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒకటే ఉంటుంది. పాపం అలా ఆమెను వీధిలో ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆమె బట్టలు చిరిగిపోయి ఆ రాళ్లతో కొన్నిసార్లు కొట్టి ఉండొచ్చు కూడా, రక్తం వచ్చి ఉంటుంది. తల దించుకొని నేల మీద తల పెట్టి తల ఎత్తడానికి కూడా ఆమెకి మరి ఆ భయంతో ఒక అర్హత లేనట్లుగా అంత అవమానంతో ఉండిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు, అమ్మా అమ్మా అనగానే ఆమె అంతరంగంలో భావాలు, ప్రేమ, ఆ ఫీలింగ్స్ అన్నమాట, ఫీలింగ్స్ని టచ్ చేయాలి, మనోభావాల్ని టచ్ చేయాలి. అమ్మా, అప్పుడు ఆమె మెల్లగా తలెత్తుతుంది. జీవితంలో అమ్మా అని ఒక మగవాడు పిలిచాడు మొదటిసారి. ఎవరూ నిన్ను శిక్షించలేదా తల్లి? లేదు ప్రభా, నేనును నిన్ను శిక్షించను, ఇక పాపం చెయ్యకు. ఆ యేసు ప్రభు ఆమెను ఏ విధంగా కాపాడారు. ఇంక పాపం చేయక అమ్మా అని పిలిచారు. నేను అనుకుంటాను ఆమె ప్రభుతో మాట్లాడి ఉంటుంది. రికార్డింగ్లో అన్నీ రాయరు. ప్రభా, ఇలా అమ్మా అని ఎవరైనా ఒకరు మాట్లాడి ఉంటే మగవాళ్ళు, ఈరోజు నేను మీ ముందు ఇంత దోషిగా నిలబడే పరిస్థితి నాకు వచ్చేది కాదు. ఆకలితో అనాథగా ఉన్నప్పుడు చేయి చాస్తే మగవాళ్ళ దాహానికి నేను బలి అయిపోయాను అని ప్రభుతో మాట్లాడి ఉంటుంది. అప్పటి నుంచి యేసు ప్రభుకి పరిచర్య చేసే స్త్రీలలో ఈమె కూడా ఒక స్త్రీగా ఉండిపోతుంది. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే మత్తయి 7:1 తీసుకొనండి. పరులని గురించి తీర్పు తీర్చకండి. ఎప్పుడు ఇతరులు ఇలా అలా అని వాళ్ళ వైపు రాళ్ళు వేయాలి లేదా చెయ్యెత్తి చూపించాలి. మన వైపు మిగతా చేతులు ఉంటాయి కదా. కనుక మన పాపమే మనం తెలుసుకుని యేసు ప్రభుని మన్నించమని అడుగుదాం. ఇతరుల గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకండి.
ప్రభు నాతో చెప్తున్నారమ్మా, ఉపవాసం దేనికి ఉండాలంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, అబద్ధాలకి. దేవునికి ఇష్టమైన ఉపవాసం యెషయా 58లో ప్రభు చెప్తారు, మీరు పరులను నిందించకండి, చెడ్డ మాటలు పలక్కండి, అబద్ధాలు ఆడకండి, మీ భోజనాన్ని ఆకలైన వాళ్ళతో పంచుకోండి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి. అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది, మీ పుణ్యం మీకు ముందుగా వెళ్తుంది, మీ గాయాలు తొందరగా మాన్తాయి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మీరు మరొకసారి చదవండి. యెషయా 58:6 నుంచి మీరు రాసుకొని పెట్టుకోండి. అన్నం తినకుండా ఏ రోజు ఉంటారో ఆ రోజు ఆ అన్నము ఆకలైన వాళ్ళకి పెట్టండి. నాణానికి 2 వైపులా ఉంటేనే చల్లుతుంది కదా, అలాగే మనం భోంచేయనప్పుడు అది పేదవాళ్ళకి ఇవ్వండి. మీ ఇంట్లో మరి వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయేమో, లేని వాళ్ళకి తీసి ఇవ్వండి. ఒక సహోదరి నాతో చెప్పింది, నాకు చాలా నచ్చింది అక్క, నేను ఎప్పుడు కొత్త చీర కొనుక్కున్నా నా అల్మారాలో నుంచి, వార్డ్రోబ్లో నుంచి ఒక మంచి చీర తీసి ఒక పేదవాళ్ళకి ఇస్తాను. ప్రభువే చెప్తారు ఈ చీర ఇవ్వమ్మా అని చెప్పేసి ఇచ్చేస్తాను. అలా నా చీరల నంబర్ ఎప్పుడు సేమ్ ఉంటుంది అక్క, ఒకటి తెచ్చానంటే ఒకటి ఇచ్చేస్తాను. చాలా బాగుందమ్మా, వంటింట్లో కూడా అలాగే చేస్తావంటే అవును అని చెప్పి చాలా బాగుంది. అప్పుడు ఆ విధంగా దేవుని యొక్క కృపని మనం పొందుతామన్నమాట. దేనికి ఉపవాసం ఉండాలి? పాపం చూడకుండా, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, పాపం చూడకుండా ఉండడం, పాపం మాట్లాడకుండా ఉండడం, పాపం వినకుండా ఉండడం, హృదయంలో మనకి ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడం. రేపటి దినానికి మనం ధ్యానించుకుందాం. క్షమాపణ, అందరినీ క్షమించాలి. ఈ 40 దినాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగే మనం అందరినీ క్షమిద్దాం. ఆ పరిశుద్ధాత్మ కృపని కూడా ఇవ్వమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన పాపాలన్నీ క్షమించమని, అలాగే మనం కూడా అందరినీ క్షమించే మంచి మనస్సు దయచేయమని, మన నాలుకతో ఎవరిని నిందించకుండా ఆశీర్వదించే నాలుకగా ఉండేటట్లు, మన కళ్ళతో పాపం చూడకుండా దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని చూసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు చెప్పారు, నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను కానీ లోకాన్ని శిక్షించుటకు రాలేదు అని చెప్పారు. ప్రభువా, నీకు వందనాలు. వైద్యుడు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు అక్కరలేదు, నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు కానీ పాపులను పిలుచడానికి వచ్చానని చెప్పావు. మీకు వందనాలు ప్రభా. పాపులతో, సుంకర్లతో కలిసి భోంచేసి వాళ్ళని ప్రేమించి వాళ్ళని రక్షణలోకి నడిపించారు. సమార్య స్త్రీ వెలివేయబడినటువంటి సమరయుల పట్టణానికి వెళ్ళారు. వెతికి ఒక్కరోజు నడిచి ప్రభా ఆ ఆత్మని, తప్పిపోయిన ఆత్మని మీరు రక్షించారు. చీకటి నుండి వెలుగులోనికి నడిపించారు. ప్రభా, మీకు వందనాలు తండ్రి. అలాగే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ప్రభా అందరూ ఆమె మీద నేరాలు మోపినప్పుడు ఆమెని మన్నించారు, ఆమెని వాళ్ళ నుంచి కాపాడారు. ప్రభా, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా అలా చీకటి నుండి వెలుగులోనికి నడిపించండి. మేము కూడా ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల్లాగా ఇతరులని నిందించే నాలుక లేకుండా, ఇతరుల మీద తప్పులు పట్టే స్వభావం నుంచి మమ్మల్ని నాయన కాపాడండి. మా నాలుకతో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. మీకు వందనాలు చెప్పాలి నాయన, ఇతరులని ఆశీర్వదించాలి ప్రభా. ఇదిగో మాకున్నటువంటి మా భోజనాన్ని పేదలతో పంచుకోవాలి. మాకు మీరు ఏదైతే ఇచ్చారో అది పేదలతో పంచుకునే మంచి మనస్సు మాకు దయచేయండి. కరుణామయుడైన యేసయ్య, కరుణామయులుగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధుడైన యేసయ్య, పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ భోజనాన్ని పేదలతో పంచుకునే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. దేవుని యొక్క ఆత్మ మీద ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.